వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. అమెరికాలో మరోసారి కాల్పుల మోత దద్దరిల్లింది. టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ లో జరిగిన కాల్పుల ఘటనలో 3 చనిపోయారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఫెసిలిటీ భవనంపై ఓ వ్యక్తి పక్కనున్న భవనం నుంచి కాల్పులకు దిగాడు. ఘటనలో 2 చనిపోయారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా చనిపోయాడు. ఐసీఈ అధికారులే లక్ష్యంగా ఈ కాల్పులకు దిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారుల్ని వారి సొంత దేశాలకు పంపేందుకు చేపట్టిన దాడులకు ఐసీఈ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజా ఘటనలో మరణించిన వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డ దుండగుడు కాగా మిగిలిన 2 ఐసీఈ నిర్బంధంలో ఉన్నవారని తెలిసిందే. నిందితుడు తనకు తానే కాల్చుకొని మరణించాడని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెం తెలిపారు. కొన్ని నెలలుగా పలుచోట్ల ఐసీఈ కార్యాలయాలపై దాడులు జరగటం గమనార్హం. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్లపై యాంటీ ఐసీఈ అని రాసింది. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ బుల్లెట్ల చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందేశాలు దాడి ఉద్దేశంపై మరింత సమాచారం ఇస్తున్నాయని, వాటి గురించి దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఈ హింసకు రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్స్ కారణమని ఆరోపించారు. డల్లాస్ లో జరిగిన ఈ కాల్పుల ఘటన ఇమిగ్రేషన్ సంబంధిత సమస్యలపై అమెరికాలో ఉన్న ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత పెంచాలనే చర్యకు దారితీసింది. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకారం ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఒక డిటైనీ, అంటే ఇమిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న వ్యక్తి. గాయపడిన 2లో ఒకరు మెక్సికన్ జాతీయుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన 2 ప్రస్తుతం క్రిటికల్ కండిషన్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన జోషువా జాన్ గాయం వల్ల మరణించాడని అధికార వర్గాలు చెబుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.